కోనసీమ జిల్లా అమలాపురంలోని యానం సాగర తీరంలో జాతీయ స్థాయి మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు జరిగాయి. ఎమ్మెల్యే ఐతాబతుల ఆనందరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. ఈ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్లో 8 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటీల ద్వారా యానం గ్రామం అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఐతాబతుల ఆనందరావుకు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ లంకె భీమరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న బీచ్ గా తయారు చేయాలని చెప్పి ఆయన యొక్క కోరిక. దానిలో భాగంగానే ఈ టూరిజంని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క బీచ్ వాలీబాల్ని దేశ స్థాయిలో నేషనల్ లెవెల్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా అందరికీ ఆయన చెప్పే సందేశం ఏంటంటే, ఇక్కడ ఈ అశానంలో, ఈ మారుమూల ప్రాంతంలో, కోనసీమ జిల్లాలో ఇంత మంచి బీచ్, వైట్ శాండ్ బీచ్, ఇంత ప్రజలకి ఆహ్లాదకరంగా మంచి వాతావరణంతో ఉన్న బీచ్ ఉందని చెప్పి ప్రపంచానికి తెలిసేలా చేయడం ఒకటి. రెండోది, ఆయన సొంత గ్రామమైన ఈ అశానాన్ని ఆయన దేశ చిత్రపటంలోనే నెంబర్ 1 బీచ్ ఉన్న గ్రామంగా దీని టూరిజంలో మంచి మంచి రిసార్ట్స్ కట్టి ఇంకా ఈ దేశంలోనే నెంబర్ 1 బీచ్గా తయారు చేయడం కోసం ఆయన వేసుకున్న ప్రణాళికలో భాగంగానే ఈరోజు ఈ నేషనల్ ఉమెన్స్ బీచ్ వాలీబాల్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ని ప్లస్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ కమిటీ వైస్ చైర్మన్ని ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే దీని అంతటికీ కారణం మన స్థానిక శాసనసభ్యులు మన ఐతాబతుల ఆనందరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆయన సూచించిన మేరకే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఆయన ఈ గ్రామం కావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుండి ఈ కార్యక్రమాలు చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ బీచ్ని డెవలప్ చేసి బాగా ఇక్కడ వైట్ శాండ్ బీచ్, అలాగే ఇక్కడ బ్యాక్ వాటర్ రివర్ కూడా ఉండటం వల్ల ఇక్కడ అందరికీ కూడా చాలా టూరిజం డెవలప్మెంట్కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ముందు చూపుతూ ఈ కార్యక్రమాలు చేశారు. ఇలా చేయటం వల్ల మా ఎస్యాన గ్రామంలో చాలామందికి ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. మరి ఈ ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాలను బాగా దిగ్విజయంగా జయప్రదం చేసి ఇంకా ముందు కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని చెప్పేసి సందర్భంగా ఇప్పుడు చెప్తున్నాం. దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న బీచ్గా తయారు చేయాలని చెప్పి ఆయన యొక్క కోరిక. దానిలో భాగంగా